నిత్య నివాసి మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అసాధ్యము పునరుద్ధరణము అజీవము రక్షణ నిధి అసాధ్యము పునరుద్ధరణము అజీవము రక్షణ నిధి మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినారు వినయము దీన మనసు నివసించును జీవించును అయినారు నలిగిన వినయము దీన మనసు నివసించును జీవించును మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి దినమెల్ల ప్రభువై మదింప
ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠమైనది ఈ భూమియందు. జీవితయాత్రలో సాగి వచ్చితిని, జీవితయాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడై ఉంది, ఇంతవరకు నాకు తోడై ఉంది. ఎబెనేజరువై ఉన్నావు యేసు ప్రభువా, ఎబెనేజరువై ఉన్నావు యేసు ప్రభువా. నా రక్షణకర్తవు నీవైతివి, నా రక్షణకర్తవు నీవైతివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠమైనది ఈ భూమియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠమైనది ఈ భూమియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తులు ప్రభావము నుండి, అంధకార శక్తులు ప్రభావము నుండి నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయదుర్గమైతివి, నీవే ఆశ్రయదుర్గమైతివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠమైనది ఈ భూమియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠమైనది ఈ భూమియందు. కష్ట దుఃఖములు నాకు కలుగాగా, కష్ట దుఃఖములు నాకు కలుగాగా. నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశ యందు నా ప్రభువా, భయభీతి నిరాశ యందు నా ప్రభువా. బహుగా ధైర్యము నాకు సగితివి, బహుగా ధైర్యము నాకు సగితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠమైనది ఈ భూమియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠమైనది ఈ భూమియందు. నా దేహమందు నా ముళ్ళు గుచ్చితివి, నా దేహమందు నా ముళ్ళు గుచ్చితివి. సాతానుని దూతగా నలుగా కొట్టెను, సాతానుని దూతగా నలుగా కొట్టెను. వ్యాధి బాధలు బలహీనకరలు, వ్యాధి బాధలు బలహీనకరలు.
పాట హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి పాపభారము మోయును వచ్చెనేసు జగతిన్ పాపభారము మోయును వచ్చెనేసు జగతిన్ పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవము నిత్య జీవము
బహు మంచిది, స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మమ్ము చేసెను, వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గా రక్షణ శృంగ, ఉన్నత దుర్గా రక్షణ శృంగ, రక్షించువాడు మన దేవుడే, రక్షించువాడు మన దేవుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణులతోను, రాత్రింబవళ్ళు వేణులతోను, స్తుతించుటయే బహు మంచిది, స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మమ్ము చేసెను, వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది.
సృజించిన మన హృదయాలతో ఆయన నామంలో చేరి ఆయన మహింపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన్ని స్తుతించాలి. కనుక యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము, 24వ వచనము, 2 వచనాలు కూడా అందరం బిగ్గరగా చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరొక లేఖన భాగం మనం చూద్దాం. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుతాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మరొకసారి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించలాగున చిన్న ప్రార్థన చేసుకుని లేఖనంలోకి వెళ్దాం. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బంగారు పాదాలకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఈ యొక్క సమయంలో మరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు లేఖన భాగాల ద్వారా మమ్మల్ని హెచ్చరించమని అడుగుతున్నాం ప్రభా. వివరించుటకు ఎందుకు పనికి రాని వాడిని ప్రభా, యోగ్యత లేని వాడిని, అయోగ్యుని ప్రభా. నీ యొక్క నిప్పుతో నన్ను, నా పెదవుల్ని కాల్చి నీ అగ్ని జ్వాలలతో నన్ను ఆత్మాభిషేకం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీ సిలువ చాటున మరుగుపరిచి నాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభా. నత్తివాడిని ప్రభా, మరి ఎందుకు పనికిరాని వాడిని అయినప్పటికీ నేను నన్ను ఏర్పరచుకుని నీ వాక్యంలో బోధించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన లేఖన ప్రకారంగా ఏం చెప్తున్నాడండి? మరి రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు గారు మరి 28వ వచనములో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అంటే ఆయన సంకల్పం ఏంటి అని అంటే ఆయన పిలువబడిన వారంట. ఆయన సంకల్పం ఏంటంటే ఆయన పిలువబడిన వారు. ఎవరు పిలువబడిన వారు అని అంటే మనందరము కూడా ఆయన చేత మనం పిలువబడిన వారంగా ఉన్నాం. అయితే పిలువబడిన వారిని ఏం చేయాలంట? ఆయన్ని ప్రేమించాలి. మొదటగా ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించినట్లయితే ఆయన మనల్ని మరి ఏం చేస్తాడంట? రక్షణ ఇస్తాడంట. ఆ యొక్క రక్షణ ఇవ్వటానికి మనకి ఈ మరి ఆయన నరరూపిగా భూలోకంలోకి మరి తన ప్రియ కుమారుని మరి శరీరధారిగా పంపించాడు. అందును బట్టి మనం ఏం చేయాలి? దేవుని మనం ప్రేమించే వారుగా ఉండాలి. ఆయన సంకల్పం ఏంటంటే ఆయన ప్రేమించడమే, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఎలాగ ఆరాధించాలన్నాడో యోహాను సువార్త 4:23లో ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ
ఆరాధించాలంటున్నాడు. అంతేగాని ఆత్మతో సత్యముతోనే కాకుండా యథార్థముగా ఆరాధించాలి. మనలో యథార్థత ఎంతవరకు ఉన్నది అన్నదే మనం పరీక్ష చేసుకుని ఆయన్ని ఆరాధించే వారముగా మనం ఉండాలన్నమాట. ఆత్మతో సత్యముతోనే కాకుండా మరి యథార్థమైన హృదయంతో ఆయన్ని ఆరాధించాలి. అట్టి యథార్థమైన హృదయము మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడే మనం ఆయన్ని స్తుతించే వారముగా ఉంటాం. దేవుడు మనల్ని ఎప్పుడైతే ఆయన స్తుతిస్తామో ఆరాధిస్తామో అప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తాడనమాట. మనం యెహోవా దేవుని చేత మనం ప్రేమించబడాలని అంటే మన యొక్క పరిస్థితి ఎలా ఉండాలి? ప్రేమించబడే వారముగా మనం ఉండాలి. అంతేకాకుండా ఆయన మనల్ని పిలుచుకున్నాడు. మరి తల్లి గర్భంలో నుండి మనల్ని రూపింపబడక మునిపే మనల్ని అందరినీ కూడా ఏం చేశాడంటే ఆయన యొక్క యెహోవా కని దృష్టి మన మీద ఉన్నది గనుక మనం భూమి మీదకి రాగలిగాం. రావటమే కాకుండా ఆయన ఏం చేశాడంట, తల్లి గర్భములో రూపింపబడక ముందే ఆయన కనుచూపు మన మీద పడ్డది కనుక రక్తపు మడుగులో ఉన్న మనల్ని ఆయన కాపాడుతూ వచ్చాడు. తల్లి గర్భంలో కాపాడాడు. అంతేకాకుండా మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన కాపాడుతూ ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. అటువంటి యెహోవా దేవునికి మనం ఆరాధించే వారముగా మనం ఉండాలి. దావీదు భక్తుడు కూడా 50వ అధ్యాయము 23వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. 50వ అధ్యాయము 23వ వచనం ఆఖరి వచనం, మరి స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తాడన్నాడు. స్తుతియాగముగా ఆయన్ని మనం అర్పించుకోవాలి, మనల్ని సమర్పించుకోవాలి ఆయనకి. ఎప్పుడైతే మనల్ని ఆయన సమర్పించుకుంటామో, మరి ఎందుకు సమర్పించుకోవాలి? మనల్ని కాపాడాడు గనక. తల్లి గర్భంలోనే మనం రక్తపు మడుగులో ఉండగానే మనల్ని నిర్మించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు గనుక, మనల్ని ప్రేమించాడు గనుక మనకు భూమి మీదకి తీసుకుని వచ్చాడు గనుక ఆయన మనం ప్రేమించే వారంగా ఉన్నామన్నమాట. మరి కింద ఇంకో వచనంలో ఉంది, నేను వారికి దేవుడని రక్షణ కలుగుచున్నట్లు వాడు మార్గము స్థిరపరచుకొనెను. చూసారండి ఏం చేయాలంటే వాడు మరి భూమి మీదకి వచ్చిన వాడు యెహోవా దేవుని ప్రేమించాలి. ఆయన రక్షణ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన రక్షణ ఎలాగొస్తుందండి? మన హృదయం ఎప్పుడైతే పశ్చాత్తాపడి భూలోకంలోకి వచ్చాం కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము గనుక తన ప్రియ కుమారుని ద్వారా మనకి రక్షణ ఇవ్వటానికి, మన పాపాలు తొలగించుకోవడానికి, ఆయన రక్తంలో కడగబడటానికి మనల్ని ఆ యెహోవా దేవుణ్ణి పంపించాడు గనుక మరి యేసు ప్రభువు ద్వారా మనకి ఏమి ఇచ్చాడంటే రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చాడు గనుక మనల్ని యెహోవా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. మనం రక్షణను బట్టి ఆయన కనుపరుచుకునే మన స్థితిని కనుపరుచుకునే వారంగా ఉండాలి. మరి అటు రీతిగా మరి యెషయా 43:7 వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 43వ వచనంలో, అదే 43వ అధ్యాయము చదవండి. మహిమ నిమిత్తము పిలిచిన వారిని చదవండి. తర్వాత ఏం చేశాడంటే ఆయన మనల్ని కలుగు చేశాడు. రక్తపు పిండముగా ఉన్న మనల్ని ఏ విధంగా ఉండాలి అని చక్కటి సౌందర్యముగా మనల్ని సృజించాడు అనమాట. ఆయన్ని ఏం చేసి చెప్తున్నాడు, నా నామము పెట్టబడిన వారందరినీ రప్పిస్తానంటున్నాడు. రప్పించడమే కాకుండా మరి కింద వాచనంలో ఏమంటున్నాడు, నేను వారిని కలుగజేశాడు. మనల్ని ఆయన కలుగు చేశాడు గనక మనం వారిని ఆరాధించే వారముగా మనం ఉండాలి. మరి వారిని మనల్ని పుట్టించిన వాడు ఎవరండి? ఆయన దేవుడే. మరి 8వ వచనంలో మరి చెప్తున్నాడు చూడండి, కన్నుల నుండి అంధులైన వారిని, చెవులుండి బంధులైన వారిని
తీసుకొని రండి అంటున్నాడు. చూసారండి, ఈ లోకంలో మనం కన్నులు ఉన్నాయి, అయితే దేవుని రక్షణ ఎరగలేకపోతున్నాం, ఆయన సూచక్రియలు మనం ఎరగలేకపోతున్నాం. మరి ఇశ్రాయేలీలు ఆనాడు మరి ఐగుప్తులోని మరి బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడైన యెహోవాకి వారు మొరపెట్టగా మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు తీసుకెళ్తానని మరి వారికి మాట ఇచ్చినప్పుడు ఎన్నో సూచక క్రియలు చేశాడు. అయితే వారు కన్నులారా చూశారు. అయితే వారు యెహోవా దేవుని మీద నమ్మకం ఉంచారా? యెహోవా దేవుని సనుగుకున్నారు. సనుగుకునే హృదయం ఉండకూడదు, యథార్థమైన హృదయం మనకే కలిగి ఉండాలి. అందుకనే మరి యోహాను సువార్త మరి 4:23 చెప్తున్నాడు, యథార్థమైన హృదయంతో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇశ్రాయేలీయుల వలె వాళ్ళకి ఇదివరకు ఇశ్రాయేలీయులకు రక్షణ లేదు. అయితే మనకైతే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. మరి యెహోవా దేవుని మీద వాళ్ళ విశ్వాసం ఉంచలేదు. మనకు సూచక క్రియగా ఆయన ప్రియ కుమారుణ్ణి మరి మనకి శిలువ మీద మరి ఆ యొక్క కల్వరి శిలువ మీద రక్తము కార్చి ఆ యొక్క రక్తం ద్వారా మనకు పాప విమోచన కలుగు చేశాడు గనక, ఆ యొక్క రక్షణ ఇచ్చాడు గనక, ఇశ్రాయేలీయులకి లేనటువంటి రక్షణ మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ దొరికింది. కాబట్టి మనం యథార్థముగా హృదయపూర్వకంగా మరి ఆత్మతో సత్యముతో ఆయన ఏం చేయాలంటే ఆరాధించే వారముగా ఉన్నాం. కన్నులుండి అందులైపోతున్నాం అనమాట. ఇశ్రాయేలు కన్నులున్నాయి, అందులైపోయారు కనుక మరి వారి శాపములు, వాళ్ళ అతిక్రమములు, వాళ్ళ దోషములను బట్టి వారు ఏం చేయబడ్డారంటే ఆ యొక్క అరణ్యంలోనే మరి దేవునికి ఎదురు తిరిగిన ప్రజలుగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క అరణ్యంలోనే వారిని సంహరించేశాడు. మరి అటువంటి పరిస్థితి మనకి రాకూడదు ప్రియులారా. మరి గనుక మనం ఏం చేయాలంటే యెహోవా దేవుని యందు నిరీక్షణ, మనకి ఏం కావాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. అట్టి నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మన కన్నులను ఆయన తెలియజేసేవాడుగా ఉంటాడు. చెవులుండి బందీలమైన వారిని కూడా మరి తీసుకోడు. చెవులతో వాళ్ళు విన్నారు, యెహోవా దేవుడు ఇంటి క్రియలు చేశాడు. మారాను చేదైన నీళ్ళని, మారా అనుభవంలో నుంచి, చేదైన జీవితంలో నుంచి నిన్ను నన్ను కూడా ఏం చేశాడండి, మధురమైన జీవితంలోకి తీసుకొచ్చాడు. కనుక అటువంటి మధురమైన జీవితంతో మరి ఆయన్ని స్తుతించే వారంగా, ఆయన్ని ఆరాధించే వారంగా ఉన్నాం. ఎన్నో సూచక క్రియలు చేశాడు. ఆహారం లేదంటే ఆకాశం నుండి ఏం రప్పించాడండి, పూరీలను రప్పించాడు. మాకు ఇక్కడ సవిచారం లేని ఆహారం తింటున్నామని అంటే పూరీలను రప్పించాడు, మాంసాన్ని ఇచ్చాడు. మాంసం తినినప్పటికీ కూడా వారికి ఏం కలిగింది, అవిశ్వాసంతో ఉన్నారు. మరి యెహోవా దేవుణ్ణి నమ్మిన వారిగా లేరు. అటువంటి జీవితం మరి ఉన్నది కలిగి ఉన్నారు కనుక వాళ్ళు నష్టపోయారు. మరి ఐగుప్తు నుండి బయలుదేరిన వారు ఎంతమంది అండి? 6 లక్షల కాల్బలంతో బయలుదేరారు. 6 లక్షల కాల్బలం అంటే లెక్కేసుకోవాలి, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. కాల్బలం అంటే నడవగలిగిన వాడు. వారిలో ఎక్కడ లెక్కించాడనంటే 20 సంవత్సరాలు మొదలుకొని వారిలో ఎవరైతే నడవగలుగుతున్నారో వాళ్ళ సంఖ్య 6 లక్షలు. ఆ 6 లక్షలు కూడా అరణ్యంలో చనిపోయారు, బయలుదేరిన వారిని అప్పటి నుంచి కూడా. అటువంటి స్థితి మనకి రాకూడదు. ఆ పూరీలు రప్పించాడు, తిన్న వెంటనే ఏం చేశారు, యెహోవా దేవుని కార్యములు క్రియలు ఏం చేశారు, మర్చిపోయారు. అంతేకాకుండా వారి మారా అనుభవంలో నుంచి మరి మధురమైన అనుభవంలోకి వచ్చారు. మరి అది కూడా మర్చిపోయారు. ఆహారం లేదంటే మరి ఆహారాన్ని ఇచ్చాడు. మరి ఇంకా ఆహారం సరిపడలేదు, ఆకాశం నుండి మన్నాను రప్పించాడు. ఆ మన్నా తినినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే ఏమైపోయారు, వాళ్ళు చనిపోయిన స్థితిలో ఉన్నారు. మరి సజీవులుగా ఉన్నాము కానీ మనం చనిపోయిన వారిగా ఉండకూడదు. మన్నా తిన్నప్పటికీ కూడా మనం వాళ్ళు చనిపోయారు. కానీ ఈ రోజైతే మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారండి, యెహోవా దేవుడు ప్రభు ఆయన ప్రియ కుమారుని భూలోకానికి పంపించి ఆ ప్రియ కుమారుని ద్వారా మన్నా లాంటి ఆహారం కాకుండా నిత్య జీవం అనే ఆహారాన్ని మనకి ఇచ్చాడు. ఆయన్ని ఎప్పుడైతే మనం భుజించే వారంగా ఉంటామో, ఆయన స్తుతించి ఆరాధించే వారంగా ఉంటామో, ఆయన నిత్య జీవాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. అటువంటి నిత్య జీవం మనం పొందుకోవాలి అని అంటే ఆయన కన్నులారా మనం తేరి చూచి ఆయన ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆయన ఆరాధించాలి. కన్నులుండి కూడా మరి సంసోను ఏమైపోయాడంటే అంధుడైపోయాడు. ఎందుకు అంధుడైపోయాడు? మరి అతని కన్ను దృష్టి, అతని మనస్సు, అతను మరి పాడైపోయింది.
ఎందుకు అని అంటే దిలీల వలన పరాయి స్త్రీ వలన ఆయన ఎల్లరాని చోటికి వెళ్ళాడు, ఉండరాని స్థలాల్లో ఉన్నాడు కనుక అతని యొక్క కన్ను దృష్టిని, తనకున్న శక్తిని, తనకున్న బలాన్ని అంతటిని కూడా కోల్పోయాడు కనుక అతను ఏమైపోయాడు? అంధుడైపోయాడు. దేవుని వరముతో ఆయన అభిషేకించి ఆయన పిలుచుకున్నాడు. సంసోన్ని ఏం చేశాడండి? పిలుచుకున్నాడు. పిలిచి యెహోవా దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి ఉన్నాడా? లోబడి లేడు. యవనస్తుడిగా తయారయ్యాడు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునే సమయంలో కూడా తల్లిదండ్రుల మాట వినలేదు గనుక అతని మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. అటువంటి శాపము మన మీదకి రాకూడదని మరి దేవుని ప్రియ కుమారుని ద్వారా మనం ఆయన్ని రక్షణలోకి వెళ్ళాలి. ఆయన ఎరిగిన వారంగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి, విశ్వాసంతో మనం ఉండాలి. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే అటువంటి విశ్వాసం మనకి ఎలా కలుగుతుందంటే 1 కొరింథీ 10వ అధ్యాయము మరి 31వ వచనంలో చెప్తున్నాడు కదా అపోస్తలుడైన పౌలు గారు. ఏం చెప్తున్నాడు చూడండి. 1 కొరింథీ చదవండి. కాబట్టి మీరు భోజనము చేసి పానము చేసినను చదవండి. ఏం చేయాలంటే దేవుని మహిమ కొరకు చేయాలి. చూసారా, మన సమస్తమును ఏం చేయమంటే మొదట చదవండి. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను ఏం చేయాలండి? మనం భోజనము క్లియర్గా ఇక్కడ మనకు వాక్యం చెప్తున్నాడు. భోజనం చేసినప్పుడు మనం ఏం చేయాలండి? దేవుని మహిమపరచాలి. మనకి ఎదురుగుండా మనకు ఆహారం వచ్చింది అని అంటే ఆయన మహిమ ద్వారాగా, ఆయన శక్తి ద్వారాగా ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆకలి కొనిరా ఆయనకి ఇష్టం లేదు కనుక మన ఆకలి తీర్చడానికి ఆయన వచ్చాడు కనుక ఆయన మనం ఏం చేయమంటున్నాడో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును ఏంటంటే మొత్తం అంతటిని కూడా ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. సమస్తమును దేవునికే. ఆ మహిమంతా ఎవరికి కావాలి? నేను ఆహారం పెట్టినా మరి మీరు ఎంతో ఆహారం పెట్టారు, మీరు ఎంతో మీకు వందనాలు, ధన్యాలు, దాన్ని థ్యాంక్స్ చెప్తాం. అటువంటివి మరి అతని ద్వారాగా మనకి ఆహారము నిప్పించాడు కనుక మరి సమస్తమును ఏం చేయాలంటే దేవునికి. ఆ మహిమ ఎవరికి కావాలి? నరులమైన మనకొద్దు. మరి మనము మరి ఘనత పొందే వారంగా మనం ఉండకూడదు. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లును గనక మన సమస్తమును ఆయన మహిమపరిచినట్లయితే తిరిగి ఆయన మనల్ని ఏం చేస్తాడంటున్నాడంటే మహిమపరుస్తానంటున్నాడు. అటువంటిది దేవుని ద్వారా వచ్చే మహిమ మనకు కావాలి కానీ నరులలో వచ్చే మహిమ మనకి అక్కర్లేదు. అందుకని మనం ఎలా ఉండాలంటే యథార్థముగా ఉండాలి, సత్యముతో ఉండాలి, పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించే వారముగా మనం ఉండాలి. ఇంకా చదవండి ఏమన్నాడే అది సమస్తమును దేవునికే మహిమపరచబడును గాక. మరి చూసారండి, అటువంటి మహిమ మరి దేవునికి ఉండాలి గనక మన తల్లి గర్భములో ఉండినప్పుడే రూపింపబడక మునుపే అవయవాలు, మన చేతులు, కాళ్ళు, కళ్ళు, మనకు ఉన్న అవయవాలు ఏవి కూడా రూపింపబడక మునిపే రక్తపు పిండగా ఉండగానే ఆయన మా కనుదృష్టి ఎలా ఉన్నదంటే మన మీద పడ్డాది గనుక ఆయన్ని స్తుతించబద్ధులమై ఉన్నాము. మరి విజ్ఞాపన చేసే వారంగా ఉన్నాం. ఆ సమస్తం అంతా కూడా ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రతిదీ ఆయన వల్లనే జరుగుతుంది. మనల్ని హెచ్చించాలన్నా, మనం గణపరచాలన్నా, మనల్ని మహింపరచాలన్నా, ఉన్నతమైన స్థితిలోకి మనం తీసుకురావాలన్నా ఇప్పుడు మనం ఈ సజీవంగా ఉన్నాము అని అంటే ఆయన యొక్క ఉచితమైన కృప. మరి ఇందాక యోగులు బ్రదర్ చెప్పాడు కదా, ఆయనతో సహపాటి వాడే. ఆయన మంచి గానం ఉన్నాడు, గొంతుకున్నది, పాటలు పాడేవాడు. అయితే ఈరోజు ఏ వెళ్తోటి ఉన్నాడా? ఏ వెళ్తూ లేడు. అయితే మరి అతని యొక్క పరిస్థితులు ఏమై ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ దేవుని యొక్క కృప మన మీద ఉన్నది కనుక మనం సజీవులంగా ఉన్నాం. సజీవులే కదా. ఆయన ఏం చేస్తారంటే ఆరాధిస్తారు, ఆయన స్తుతిస్తారు, ఆయన గణపరుస్తారు. సజీవులంగా ఉన్నాము గనుక మనం ఆయన్ని ఏం చేయాలి? ఆరాధించ బద్ధులమై ఉన్నాం. మరి అలాగే ఇంకో వచనం చూసుకుని మరి ఆరాధనలోకి ప్రవేశిద్దాం. యోబు గ్రంథము 34.
34:10 చదువుదాం. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించి. చూసారండి, మనకి ఏమని బోధించాడు? ఓ ఇశ్రాయేలు నా మాట ఆలకించు అని ఎవరికి చెప్పాడు ఆనాడు? ఇశ్రాయేలు అని అంటే యాకోబు. ఆయన మోసగాడుగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు నా మాట ఆలకించు. అయితే ఈ రోజు మనం ఏం చేయాలనంటే, ఓ విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. మనం ఆలకించే వారంగా మనం ఉన్నట్లయితే ఆయన మన ఆరాధన అంగీకరించేవాడుగా ఉంటాడు. అయితే కింద కూడా చూడండి, దేవుడు అన్యాయము చేయడు, అసంభవము, సర్వశక్తుడు, దుష్కార్యములు చేయుట అసంభవం. చూసారండి, దేవుడు ఏమంటున్నాడండి? మన పట్ల ఎప్పుడు కూడా అన్యాయంగా ఉండడు. అయితే మనం నా శరీరధారిగా ఉన్నాం కాబట్టి, భూలోకంలో ఉన్నాం కాబట్టి, ఆయా పరిస్థితుల వల్ల మనకి ఏం కలుగుతూ ఉంటాయంటండి? అన్యాయం జరగవచ్చు. అయితే దేవుడు ఒకానొక సమయంలో నిన్ను హెచ్చిస్తానని చెప్తున్నాడు. ఆ హెచ్చిస్తాను అనే మాటని మనం లక్ష్య పెట్టినట్లయితే, విశ్వాసం కలిగినట్లయితే మనం దేంతైనా ధన్యులమవుతాము. ఆ విశ్వాసము లేనిది ఉన్నట్లుగా మరి దేవుడు మనకి కలుగజేసేవాడు ఉన్నాడు. మరి నీకు లోకంలో అవమానం, నిందలో ఎన్నో అవమానాలు జరిగి ఉండొచ్చు. అయితే వాటిలన్నిటినీ కూడా లెక్క చేయకుండా దేవుడు నన్ను మహింపరుస్తాడు, ఆ నిందల్ని అపవాదాల నుంచి కూడా నన్ను లేవనెత్తుతాడని నిరీక్షణ కలిగి ఉన్నాడు. అబ్రహాముకి 100వ సంవత్సరంలో పిల్లలు పుడతారని మరి దేవుని యొక్క వాగ్దానం చేశాడు. దేవుడే వచ్చి అతనితో మాట్లాడాడు. అయితే అబ్రహాం ఏమన్నాడు? వృద్ధాప్యంలో ఉన్నాను నేను, నాకు పిల్లలు పుడతారా అన్నాడు. అయితే అబ్రహాము మరి అవిశ్వాసం చూపించలేదు, విశ్వాసం చూపించాడు. చాలా కాలంతో 25 సంవత్సరాల తర్వాత మరి అబ్రహాముకి ఇస్సాకు మరి ద్వారాగా మరి అతని వాగ్దానాన్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆనాటిలైతే అంతంత కాలం సమయం పడుతుంది. అయితే దేవుడిచ్చే వాగ్దానం ద్వారాగా మనకి ఏం నెరవేరుస్తుంది అన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే నిరీక్షణ కలిగి ఆయన్ని నా సొంత రక్షకనుగా అంగీకరిస్తారో వారి యొక్క సమస్త దుర్నీతి నుండి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా తప్పిస్తానంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడికి మరి ఏమీ లేదు, రక్షణ మధ్యవర్తి ఎవరూ కూడా లేదు. మన పాపాల నిమిత్తము, శాపాల నిమిత్తము మనకు మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుక ఆయన నామాన్ని మనం ఘనపరచాలి, మహింపరచాలి. మనం ఇప్పుడు మరి మనం చెప్పబడిన వాక్య లేఖనాల ద్వారాగా మన మహింపరిచే వారంగా, ఘనపరిచే వారంగా, యథార్థముగా ఆయన ఆ హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. మనం చెప్పబడే వాక్యాల ద్వారాగానే క్లుప్తంగా ఆరాధన చేసుకుని మనం మిగతా కార్యక్రమాలకి వెళ్దాం. మరి యోహాను సువార్త మరి 4వ అధ్యాయము 23వ వచనం మనం అందరం కూడా ఒకసారి హృదయముతో మనం ఆరాధించి అదే చదువుకుని ఆయన ఆరాధించే వారంగా మనం సిద్ధపడదాం. 4వ అధ్యాయము 23, 24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చూసారండి, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. ఎలాగండి? తండ్రిని ఆరాధించాలి. కాలము వచ్చుచున్నది కనుక ఇప్పుడును వచ్చే ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ కాలము మనకి సమీపించి ఉన్నది. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనము మధ్యలో పెట్టుకుని ఆయన ఆరాధించాలి. ఇప్పుడే వచ్చి ఉన్నది కాబట్టి తండ్రి ఏమనుకుంటున్నా అట్టివారే ఆయనకి కావాలి గనుక మరి యథార్థ హృదయంతో ఆరాధించుకుందాం. దేవుని ఆరాధన కొరకే మరి ఈ వాక్య లేఖనాలు మీ హృదయంలో ఫలింపులాగిన, దేవునికి మహిమ కలుగులాగిన మరి చెల్లించుకుందాం. ఆరాధనలో పాల్గొనే ముందు మరి ఒక చరణం పాడుకుందాం. అంటే ఇది ఆరాధనకి ఒకసారి
80-91 అంట. సాగిలపడి మృక్కేదం ఉన్నది ఒక్కొక్క శరణం మొత్తం పాట పాడదాం. ఏది ఏది 91 పాట సంఖ్య 91వ పాట. సాగిలపాడి మృక్కేదము సత్యము. ఒకటే చివరి చరణం మాత్రమే చివరి చరణం పాడుకుందాం. సాగిలపాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని. సాగిలపాడి మ్రొక్కెదము అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రొక్కెదము. హల్లెలూయాకు పాత్రుడు అనుదినము మ్రొక్కెదము.